ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. మరి మనకి ఏ ఏ అంశాలలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? పెట్రోల్ డీజిల్ సంబంధించి ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన వంటగదిలోకి ఇరాన్ మంట, మంచిగా క్యాప్షన్ మంచిగా పెట్టింది కదా. మన వంటగదిలో ఎక్కడో ఎన్నో యోజనాల అవతల ఎన్నో దేశాల అవతల ఉన్నటువంటి ఇరాన్లో యుద్ధం జరిగితే మన వంటింట్లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఏంటంటే పప్పు ధాన్యాలు ప్రీమియం కావచ్చు, పప్పు ధాన్యాలు పెరగచ్చు, జీడిపప్పు బాదం పిస్తా కూడా పెరుగుతాయి. సరే అవి సామాన్యులు చాలా తక్కువ మంది తింటారు, బట్ పెరుగుతాయి అవి కూడా. చమురు గ్యాసు 6% పెరగవచ్చు. దేశీయంగా నిల్వలకు డోకా లేదు, జీడిపిపై ప్రతికూలత తక్కువ అని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం. ఇగో పశ్చిమాసియా సెగ మన ఇళ్లలో వంటగదికి తగలనుంది. రోజువారీ వాడే కందిపప్పు నుంచి పాయసంలో వేసే జీడిపప్పు బాదం పిస్తా వంటి ధరలు కూడా పెరగనున్నాయని ట్రేడర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో 5 నుంచి 6 బిలియన్ టన్నుల పప్పు ధాన్యాల దిగుమతి. మన దేశంలో ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల మేర కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వీటి రవాణా దీర్ఘకాలం ఆగినా, రవాణా వ్యయాలు పెరిగినా ఆ భారం పప్పుల ధరల రూపేణా మన కుటుంబాలపై పడుతుంది. యుద్ధం నేపథ్యంలో రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారం అంతా కొనుగోలుదారులకు బదిలీ అవుతుంది. దీంతో రిటైల్ ధరలు కూడా పెరగవచ్చు అని చెప్పి అంటారు. ఇంకోటి, భారత్ పెట్టుబడులు తగ్గుతాయా అనే ఒక ఆలోచన కూడా ఉంది. ఐరోపా సమాఖ్య అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల భారత్ టీడీపీ కలిగే సానుకూల పరిణామాలను పశ్చిమాసియా యుద్ధ వాతావరణం దెబ్బతీయవచ్చని ఫిచ్ గ్రూప్ కంపెనీ బిఎంఐ అంటోంది. భారత్కు వచ్చే పెట్టుబడుల పైన కూడా కొంత ప్రభావం ఉండొచ్చు అంటారు. దాంతోపాటు నౌకల బీమా ప్రీమియాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు వీటిలకు బీమా కావాలి, ఎక్కువ ధీమా ఇవ్వాల్సిందే. బియ్యం ధర అయితే ఒక్కడ తగ్గుతాడు, బియ్యం ధరలు మాత్రం తగ్గవచ్చు. ఎందుకంటే భారత్ నుంచి ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే బియ్యం ఎగుమతులు తగ్గుతాయి కనుక దేశీయంగా సరఫరా పెరిగి ధరలు తగ్గుముఖం పట్టవచ్చు. ఇరాన్, గల్ఫ్ దేశాలతో తాజా సిఐఎఫ్ ధర బీమా రవాణా ఒప్పందాలు కుదుర్చుకోవద్దని తమ సభ్యులకు సూచించినట్లు భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య పేర్కొంది. భారత ప్రీమియం బాస్మతి బియ్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎగుమతి కాకుండా చిక్కుపోయిందని ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఇందులో 2 లక్షల మెట్రిక్ టన్నుల మార్గం మధ్యలో భారత నౌకాశ్రయాల్లో మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు నిలిచిపోయాయని తెలుస్తుంది. ఏం కాదు, మన దగ్గర ధాన్యం కొరత లేదు. అట్లా ఇగో ఈ జీడిపప్పులు, బాదాంలు, ఈ పప్పులు లేకపోయినా మనం బతుకుతాం. ఇంత బియ్యము అంటే ఇట్లా దాన్ని ఏమంటారు, గంజి చేసుకున్నా తాగి బతికే ఆ అలవాట్లు భారతదేశానికి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు కొన్ని రోజుల వరకు అయితే వాస్తవానికి. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం మారుతున్న జీవన విధానం, ఆ ఆహారపు అలవాట్ల వల్ల కొంత మనం అయ్యో అని అనుకుంటున్నాం, కానీ ఎట్లా బతికేస్తాం. మన కరోనా టైంలో భారతీయులు ఎట్లా సర్వైవ్ అయ్యారు, ఎల్లిపాయ కారం వేసుకొని ఉన్నదో లేదో ఉడికించుకొని తిని బతికేసారు. ఇప్పుడు కూడా అట్లా బతుకుతారు. మనకు ప్రకృతి సంబంధం. అందుకే ఆ అడవులను కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, ఇంటి ముందటున్న పెరట్లు, ఇంటి అనుకున్న జామ చెట్టును కాపాడుకోవాలి, ఇంటి ముందట నిమ్మ చెట్టును కాపాడుకోవాలంటే ఇళ్ళకపోతుంది. ఇప్పుడు ఎడికొచ్చింది చూడు కథ. ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా బంద్ అని చెప్పేసి కూడా చూస్తాం. ఇందాక చెప్పుకుంటే చమురు నిల్వలు ఎంత కాలం వస్తాయి, మనం ఆల్రెడీ చెప్పినాం 6 నుంచి 8 వారాలు మాత్రమే. ఇక పసిడి వెండి దిగాలట. యుద్ధ పరిస్థితిలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని పెట్టుబడిదారులు ఆశిస్తారు. ఈసారి కూడా తొలుత పెరిగినా సోమవారం నుంచి ధరలు దిగి వస్తున్నాయి. భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 11:55 సమయానికి ఔన్సు 31.1 గ్రాములు మేలిమి బంగారం ధర $200 క్షీణించింది. ఎందుకంటే మరి సో ఫలితంగా హైదరాబాద్ బిలియన్ విపణిలో 10 గ్రాములు మేలిమి బంగారం 1,64,900, కిలో వెండి ధర 2,71,390 వద్ద స్థిరపడ్డాయి. కారణాలు ఏంటి అంటే డాలర్కు గిరాకీ పెరిగి కొన్ని కరెన్సీలతో పోలిస్తే దీని విలువ గరిష్టానికి చేరింది. అందువల్ల డాలర్ రూపేణా బంగారం, వెండి కొనుగోలు చేయడం విదేశీయులకు భారమైంది. యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెరుగుదలతో ద్రవ్యోల్బణం అధికంగా కానుంది. ఇందువల్ల వడ్డీ రేట్ల తగ్గింపునకు అమెరికాలో అవకాశాలు సన్నగిల్లాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని విలువైన లోహాల్లోకి పెట్టుబడులు తగ్గాయి. దీంతో ధరలు అయితే దిగొస్తున్నాయట. మెమోరీ చిప్ ధరల పెరుగుదల ఆందోళనకరమని శాంసంగ్ అంటుంది. అవి కూడా పెరుగుతున్నాయట. ఇలా మొత్తం పెరుగుడే ఉంది కథ రాజానా. మన రేటు కూడా పెరుగుతాయంట. వార్తలు చెప్పేటప్పుడు రేట్ అంటే వేస్తారేమో.